చాలా మంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ 3 సంవత్సరాలు పడుతుంది సిల్వర్ ఓక్ రావాలంటే. మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి? సిల్వర్ ఓక్ కి 2.5 ఫీట్ సిల్వర్ ఓక్ అవనియండి, మామిడి అవనియండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా 2.5 ఫీట్ ఉంటుంది. ఇంటర్ క్రాప్ వేయొచ్చు, 3 మంత్స్ క్రాప్, 4 మంత్స్ క్రాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు మేము చేస్తున్నాం. జింజర్ ఇవ్వటం కానీ, జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం కానీ, పసుపు టర్మరిక్ కి సంబంధించింది కానీ, శనగలు ఇలాంటివి చేసే 3 మంత్స్ క్రాప్, 4 మంత్స్ క్రాప్స్ లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నామో వీటికి కూడా మెయింటెనెన్స్ కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర దగ్గర 1,50,000 రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిట్ చేయడానికి, నెక్స్ట్ వాటిని పెంచడానికి, వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఫినాన్షియల్ గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు అదర్ యాంగిల్ లో ఆలోచించకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నాం. దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నామండి. ఇంచుమించు 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు, లేకపోతే శిక్ష పడింది, అది కాదు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎసెట్ రూపంలో పెడతాడు. ఆ ఎసెట్ ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్ గా. సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి, మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, ఇంకొకటి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు, దొరికిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా, ఎక్కడి నుంచి వస్తుంది, హౌరిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా, వాడన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.